ఫ్రెండ్స్, నా పేరు రాజు. పెద్ద పెద్ద రివ్యూస్ అందరూ కూడా బిగ్ బాస్ సీజన్ 9కి నాగార్జున గారు ఇక ఉండరు, ఆయన సెలవు పెట్టేశారు, రాజీనామా చేసేశారు, ఇక అసలు టీవీ షోలకే ఇక కనిపించకుండా మాయమైపోయారు అని చెప్పేసి ఫేక్గా వాళ్ళు చెప్తే అందరూ చూస్తారని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది వాగారు. వాళ్ళందరికీ ఒక్కసారిగా చెంపచెల్లు అనేటట్టుగా ఈరోజు అయితే బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో అయితే వచ్చింది. నేను టీవీలో చూశాను, మళ్ళా యూట్యూబ్లో వస్తుందా రాదా చూశాను. యూట్యూబ్లో కూడా అది టీవీలో వచ్చిన ఒక్క నిమిషానికి తర్వాత టీవీలో వచ్చేసింది. ఈసారి చదరంగం కాదు, రణరంగమే, యుద్ధ భూమిలో బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఈ సీజన్ 7 లాగా ఉల్టా పొల్టా, సీజన్ 8 లాగా ఇన్ఫినిటీ ఇలాంటిది ఏం లేదు. అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి చదరంగం కాదు రణరంగం భయంకరమైన హైప్ తెచ్చేశారు. భలే సూపర్ అనిపించింది ప్రోమో చూస్తుంటే. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చాలామందికి అయితే. దీనికి ముందర ఒక వీడియో అయితే చేస్తున్నాను, అది పెట్టి కూడా ఒక 10 days ఏమో అవుతుంది. నేను అక్కడే క్లియర్గా చెప్పాను, నాగార్జున గారే మళ్ళీ సీజన్ 9కి హోస్ట్గా రాబోతున్నారని చెప్పేసి. ఆ వీడియో ఎవరు చూడలేదు. చాలా అంటే చాలా బాగా విశ్లేషణ ఇచ్చారు. ఆ విషయాలన్నీ తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారా లేదా అనేది వదిలేసేయండి, నాకు మాత్రం న్యూస్ ఉంది. సో బిగ్ బాస్ సీజన్ 9కి నాగార్జున గారు అని చెప్పేసి సీజన్ 9 ప్రోమో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకైతే బీభత్సం అనిపించింది. అసలు ప్రోమో కన్నా కూడా నాగార్జున గారు మళ్ళా సీజన్ 9కి మళ్ళీ హోస్ట్గా వస్తున్నారంటే ఇంకా బీభత్సం అనిపించింది. ఎందుకంటే ఈ ఎవరైతే బిగ్ బాస్ నమ్ముకొని బిగ్ బాస్ ద్వారా ఎదిగి బిగ్ బాస్నే వాళ్ళ లైఫ్ అనుకొని బతికిన వాళ్ళ నోటికి ఏది వస్తే అది వాగేసి బిగ్ బాస్ సీజన్ 9లో నాగార్జున గారు లేరని చెప్పేసి చెప్పారు. ఒకవాడైతే విజయ్ దేవరకొండ ఫోటో వేసేసి ఆయనే బిగ్ బాస్ సీజన్ 9కి హోస్ట్ అన్నట్టుగా పెద్ద తమ్మునీలో పెట్టేసారు. వాడంతా ఫేక్ వాడు. మళ్ళీ వాడు వీడియోస్ చూడటము, మళ్ళీ వాడికి ఒక సబ్స్క్రైబర్లు, వాడికి ఒక ఫ్యాన్స్ ఉంటారులే. మనకి నో ఫ్యాన్స్ అబ్బా, మనం ఓన్లీ బిగ్ బాస్ ఫ్యాన్ అబ్బా, అంతేనబ్బా, ఇంకా వేరే మాటలు అయితే లేదు. ఎంతమంది ఎన్ని కామెంట్లు అయినా పెట్టుకోండి, నో ప్రాబ్లం. నేనైతే ఇవన్నీ సహించను. బిగ్ బాస్ సీజన్ 9కి నాగార్జున గారు కాదు అన్న వాళ్ళు ఎవరు కింద కామెంట్ చేయండి, అది కూడా నేను చూస్తాను. దానికి ఒక పోస్ట్ పెడతా, బిగ్ బాస్ సీజన్ 9కి నాగార్జున గారు హోస్ట్ కాదని చెప్పి అన్న వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఒక పోస్ట్ అయితే పెడతాను. సో దానిలో పార్టిసిపేట్ చేయండి, దాని ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. ఓకేనా గాయ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేయడం అయితే సబబు కాదు. ఎందుకంటే నేను కొన్ని చెప్పుకోవాలా. ఎందుకంటే సీజన్ 8 అయిపోయిన రోజు నుంచి ఇంతవరకు కూడా ఒక్క వీడియో కూడా పెట్టలేదు. ఒక 10 days బ్యాక్ అయితే నాగార్జున గారు కన్ఫర్మ్ అయ్యారని చెప్పేసి అయితే తెలిసి ఆ ఒక వీడియో అయితే పెట్టా, అదే లాస్ట్. తర్వాత ఈరోజు ప్రోమో చూసిన తర్వాత తట్టుకోలేక నైట్ ఎంత ఇప్పుడు 9:30-10 వస్తుంది, ఇప్పుడు చేయాల్సి వస్తుంది వీడియో. ఎందుకంటే ఎన్ని రోజులు వెయిట్ చేసాం సీజన్ 9కి ఎవరు హోస్ట్ అనేది పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు అన్నీ క్లియర్ అయిపోయిందా? నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్, మళ్ళీ మీకు చిన్న రిక్వెస్ట్, ఎంతమంది అయితే నన్ను అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారో మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మనీ కోసం అయితే కాదు నేను వీడియో చేయటం, ఓన్లీ నాకు ఒక ఇంట్రెస్ట్. ఇది ఏంటంటే ఇంట్రెస్ట్ అంటే కాదు, ఇది ఒక పిచ్చిలాగా తయారైపోయింది నాకు ఫస్ట్ నుంచి కూడా. ఫస్ట్లో చూసేవాడిని గమ్మునైపోయేవాడిని, కానీ సీజన్ 7 బాగా ఎక్కేసింది మైండ్కి. సీజన్ 8 ఇంకా ఎక్కేసి ఆ సీజన్ 8 బాగా నచ్చలే నాకు. అసలు నచ్చకపోవటం వల్ల అరే సీజన్ 7ని అంత ఎంజాయ్ చేశాను, సీజన్ 8ని ఏందిరా బాబు ఇంత డల్ చేసేసారు అని చెప్పేసి. దానికి అన్నిటి కారణము భయంకరమైన విపరీతమైన హైప్ పెంచేశారు. హైప్ పెంచేసి లోపల ఉన్న కంటెస్టెంట్స్కి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేసారు. ఇంతకుముందు సీజన్ 7లో ఉన్న చాలా వరకు కెప్టెన్సీ కావచ్చు, ఇంకా రకరకాల అన్నీ మార్చేశారు. అవన్నీ మార్చేయటం వల్ల ఏమైంది, సీజన్ 8 అనేది ఎవరికి అర్థం కాలేదు. అదే కాదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆ నిఖిలే విన్నర్ అని చెప్పేసి ఒకటి ఫ్లో వెళ్ళిపోయింది. ఆ ఫ్లో లాస్ట్ వరకు వెళ్ళింది, అదే కన్ఫర్మ్ అయింది. సో ఇదంతా కూడా ఫస్ట్ నుంచి జనాలకు తెలిసిపోవటము, ఇదంతా కూడా బిగ్ బాస్ సీజన్ 8కి మైనస్ అయింది. లాస్ట్లో ఒక చిన్న ట్విస్టులు ఉన్నా కూడా, అంటే ఫస్ట్లో అంతా ఎక్కడో వస్తుంది అనుకుంటున్నారు, అందుకోవడం మళ్ళా పడిపోతుంది. ఎందుకంటే
మణికంఠ ఉన్న రోజులు ఏమనింది, అబ్బా వెళ్ళిపోతుంది సీజన్, వెళ్తుంది సీజన్, ఇంకా అయిపోయి వెళ్ళిపోతాడు మణికంఠ ఎలిమినేట్. ఇట్లాగా రకరకాలుగా గంగవ్వని తీసుకొచ్చారు, ఆమెకు హెల్త్ బాగాలని చెప్పి మళ్ళా పంపించారు. ఇట్లా రకరకాలుగా జరిగి 100% ఫెయిల్ అనమాట. సో సీజన్ 9 ఎలా ఉండబోతుందో ఏమో ఆ దేవుడికే తెలుసు. ఎందుకంటే చదరంగం కాదు రణరంగం, యుద్ధంలో అని చెప్పేసి నాగార్జున గారు పెద్ద పెద్ద డైలాగులు పెట్టారు. ఈ డైలాగులన్నీ బిగ్ బాస్ ఆడ లోపల చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే యుద్ధం చేయడానికి ఎవరెవరు వస్తున్నారో 1 by 1గా డిస్కస్ చేసుకుందాము. ఎవరు వస్తారు, కంటెస్టెంట్సే కదా, ఆ కంటెస్టెంట్స్ ఎవరని చెప్పేసి 1 by 1గా డిస్కస్ చేసుకుందాం. రేపటి నుంచి కంటిన్యూస్గా 1 by 1 వీడియోస్ అయితే రాబోతున్నాయి. మీ రాజు వాణిమల్లి కంపల్సరీగా మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు కూడా చిన్న రిక్వెస్ట్, ఆల్మోస్ట్ మనకి 3000-4000 మెంబర్స్ తగ్గిపోయారు. ఇన్స్టాగ్రామ్ నేను పోయేసి ఫాలో చేయమని మాత్రం అడగను, ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ ఓన్లీ ఇదే కాబట్టి, ఏది యూట్యూబే కాబట్టి. ఇన్స్టాగ్రామ్ అదంతా తర్వాత చూసుకుందాం. ఇప్పుడు మన ముఖం ఎవరికి అంతగా తెలియదు. సీజన్ 8లో తెలిసింది కొంతమందికి, సో సీజన్ 9లో ఇంకా బాగా తెలియబోతుంది. ఓకే గాయ్స్, మీ రాజు వాణిమల్లి, థ్యాంక్ యూ.